యాత్రా జీవితం అనే ఈ శీర్షికలో మనం అబ్రహాం గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. మనం ఆదికాండం 20వ అధ్యాయం 21వ అధ్యాయం దగ్గరలో ఉన్నాము. ఇంకా దాటి వెళ్ళలేదు. ఇక్కడ ఒక చిన్న వివరణ ఇచ్చాక ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. నేను ఆదికాండం 20వ అధ్యాయంలో దేవుడు అబీమెలెకు వద్దకు వచ్చి అతన్ని గద్దించినట్టు చూస్తాం. 3వ వచనంలో, ఆమె విషయంలో నువ్వు చచ్చినవాడు సుమా అని. అయితే అప్పుడు దేవునితో చెప్తాడు, మరి అతను నా చెల్లి అన్నాడు, ఆమె కూడా మా అన్నంది కదా అని. దేవుడు దానికి ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే. 4వ వచనంలో ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా అన్నప్పుడు మీకు నీతి ఎక్కడుంది అని అనలా. లేదు, గెరారు ప్రజలు ఏం చేశారో చెప్పలా. ఇప్పుడు దేవుడు అబీమెలెకునకు వివరించి చెప్పిన పరిస్థితి ఏం లేదు. గద్దించాడు, యథార్థ హృదయంతో నువ్వు చేసావన్నాడు. అంతేగాని ఆ ప్రజల గురించిన వివరణ ఏమీ ఇవ్వల. అబ్రహాముకు వారు ఏం చేశారో చెప్పల. దేవుడు మనల్ని గురించి ఇతరులకు వివరించి చెప్పాలి అని మనం అనుకుంటాం, కానీ ఆయన మన విషయమై పూచి వహించి గద్దించడం వరకు చేస్తాడు. అటు తరువాత కాలం వెంట వారికి దాని విషయంలో సరైన అవగాహన తెస్తాడు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడు ఏది చేయాలో ఆయనకి తెలుసు, ఎలా చెప్పాలో తెలుసు, ఏ విధంగా సరిచేయాలో తెలుసు. ప్రస్తుతం సమస్య శారా, అబీమెలెకు. శారం అబ్రహాం దగ్గరికి రావాలి, అంతే. దానికి ఖచ్చితంగా ఆయన గద్దించాడు. సరే, ఆమెను అబ్రహాం దగ్గర పంపేటప్పుడు అబ్రహామును పిలిచి, ఎందుకు ఇలా చేసావు నువ్వు అంటే, ఇక్కడ దేవుని భయమే లేదు అని అబ్రహాం గారు 11వ వచనంలో అంటాడు. ఈ స్థలమని దేవుని భయమే మాత్రం లేదని. నువ్వు ఏం చూసి అంటున్నావు అని అబీమెలెకు అడగలేదు. ఎందుకు తను అన్నాడో కూడా అబ్రహాం చెప్పలేదు. ఎక్స్ప్లెనేషన్ లేదు. మనం కూడా కొన్నిసార్లు ఎవరి వల్ల తప్పు జరిగిందో ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం చూసేవారికి మనం చేతగాని వాళ్ళంగాను, మాట్లాడడం చేతగాని వారంగా కనిపించవచ్చు. వివరణ మనం ఇవ్వలేం, కానీ దేవుడు ఇవ్వలేదు. అబ్రహాం గారు ఇవ్వలేదు, దేవుడు కూడా ఇవ్వలేదు. దేవుడు శారాను దర్శించినట్టు 21వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. అబీమెలెకు ఇంటిలో ఉన్న గర్భాలన్నీ కూడా మూసి ఉన్నాయి, అవి తెరవబడ్డాయి అబ్రహాం ప్రార్థన వల్ల. దేవుడు అబ్రహాంకున్న సంబంధం స్పష్టంగా ఇప్పుడు గెరారులో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. అబీమెలెకు ఇంట ఉన్న వారికి కూడా అర్థమైంది. ఇప్పటి వరకు మూయబడిన గర్భాల వల్ల వారు పడిన నొప్పి, బాధ, వేదన వాళ్లే కాదు, చూసేవారు, నిస్సహాయంగా చుట్టూ ఉన్నటువంటి వైద్యులు, వైద్య బృందం ఎవరు ఏం చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల నడుమ అబ్రహాం ప్రార్థన చేశాడు. దేవుడు అతని మొర విన్నాడు అని 20వ అధ్యాయం 17వ వచనంలో రాస్తుంది. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. మరి అబ్రహాము ప్రాణభయం చేత శారాను నా చెల్లెని చెప్పాడు. మొదటిసారి చెప్పాడు ఐగుప్తులో, రెండోసారి కూడా ఎందుకు చెప్పాడు అనే ప్రశ్న మనకు వస్తుంది.
తప్పు ఒకసారి చేశాడు, రెండోసారి ఎందుకు చేశాడు అని జ్ఞాపకం పెట్టుకుందాం. ఒక నీతిమంతుడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుండే అవకాశం ఉందన్నమాట, లేకుండా ఏం లేదు. అయితే ఇప్పుడు ఇలా చేయడానికి గల కారణం అబ్రహాం దగ్గర ఉంది. కానీ ఆ విషయం అబ్రహాము మాట్లాడలా, అదే విషయం దేవుడు కూడా అబీమెలెకు చెప్పలా. అతని ప్రార్థన వల్ల జరిగిన కార్యం అబీమెలెకు కానీ అతని ఇంటివారు కానీ మర్చిపోరు. ఇప్పుడు వారందరినీ బాగు చేస్తే వాళ్ళందరూ పిల్లలు కన్నారని 17వ వచనం చివరిలో ఉంటుంది. అబీమెలెకు మనసంతా ఎక్కడుంది? దేవుడు తనతో మాట్లాడడం ఏంటి? ఆమె విషయంలో పూచి వహించడం ఏంటి? అబ్రహాము ప్రవక్త అని చెప్పడం ఏంటి? అతడు ప్రార్థన చేస్తేనే ఇంట్లో ఉన్న బాధ తొలుగుతుందని చెప్పడం ఏంటి? ఎవరి వల్ల నా ఇంటి వారి బాధ తప్పిందో, ఎవరి వల్ల నాకు ఉన్న వేదన కూడా సమస్యందో అలాంటి వ్యక్తిని 20వ అధ్యాయం 6వ వచనంలో అబీమెలెకు అబ్రహామును గురించి మాట్లాడుతూ, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చానంటాడు. అది ఓ రకంగా అబ్రహామును తక్కువ చేయటం. అంటే చేసిన తప్పుని ఎత్తి చూపించటం. అటు తర్వాతే ప్రార్థన జరిగింది, అటు తర్వాతే అయినాయి. తాను అబ్రహాము లోపాన్ని ఎత్తి చూపించేంత నీతి కలిగిన వాడిగాను, లేదు తన ప్రజలు నిజంగా నీతిగల జనంగాను భావించే అబీమెలెకు అబ్రహాము ఒక ఆశ్చర్యంగా కనపడ్డాడు. అబ్రహాము ఊహించని ఒక ఆత్మీయునిగా దేవుని సన్నిధిని కలిగి అతడు చేస్తున్న ప్రతి పనిలోనూ దేవుడు సాయం చేయటం అనేది చూశాడు. ఇది చూసిన తర్వాత అబీమెలెకుకు భయం వచ్చింది. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి, అబ్రహాంతో ఉన్న దేవుని సన్నిధిని బట్టి. ఎవరికి అబ్రహాం భయపడ్డాడో, ఏ ప్రజలకు, ఆ రాజునకు భయం కలిగింది ఇప్పుడు అబ్రహాం మీద, అబ్రహాం ఎడల. అందుకనే వస్తాడు. వచ్చినవాడు అబ్రహాం గుడారం దగ్గరికి వచ్చాడు. వచ్చి తాను తన సేనాధిపతి నిలబడ్డారు. నిలబడి, నువ్వు చేస్తున్న పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నువ్వు పరదేశమైన ఈ దేశమునకు చేసేదు అని దేవుని పేరటికి నాతో ప్రమాణం చేయన్నాడు. ఇది రాజైన అబీమెలెకులోను అతని సేనాధిపతిలోనూ కలిగినటువంటి భయం. 14వ అధ్యాయంలో 5 రాజులు గెలవలేని వారిని అబ్రహాం గెలిచాడనే సత్యం ఆ ప్రాంతమంతటికీ తెలుసు. అబ్రహాము సొదొమ ఆస్తిని నిరాకరించాడని కూడా తెలుసు. అలాంటి అబ్రహాంతో దేవుడు తోడుగా ఉన్నాడు, నన్ను కానీ నా పుత్ర పౌత్రాదులను కానీ అతడు కావాలి అనుకుంటే నష్టపరచగలడు అనే అవగాహన అబీమెలెకు కలగగానే అబీమెలెకు అంతరంగంలో భయం వచ్చింది. సేనాధిపతిని వెంట పెట్టుకుని వచ్చాడు. వచ్చినవాడు నాతో ప్రమాణం చేయమన్నాడు. అప్పుడు ప్రమాణం చేస్తాను అన్నాడు 23 చివరిలో. ఇప్పుడు ఆక్షేపించే అవకాశం అబ్రహాముకు దొరికింది. దేవుని సన్నిధి తోడుగా ఉంది, తానేమిటో తనకున్న బలం ఏమిటో వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు అంటున్నాడు, చూడండి ఎంత చక్కటి మాట. 25 అబీమెలెకు దాసులు
బలాత్కారముగా తీసుకున్న నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపించగా. ఇప్పుడు వివరణ. అంటే నీ దాసులు బావిని బలాత్కారంగా తీసుకున్నారయ్యా. బావినే తీసుకున్నవారు భార్యని తీసుకోరని ఎలా అనుకుంటాను నేను? నీతిగల జనమని నువ్వు అన్నావు, ఏమి చూసి ఇలా చేసావని నన్ను అడిగావు. అప్పుడు నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను తవ్విన నీళ్ల బావిని మీ దాసులు బలాత్కారంగా తీసుకున్నారు అని ఆక్షేపిస్తూ అతనికి గొర్రెలని గొడ్లను తెప్పించి అబీమెలెకు ఇచ్చాడు. అబీమెలెకు శారాను పంపించేటప్పుడు ఇచ్చి పంపించాడు. ఇప్పుడు అబ్రహాము అతనికి ఇవ్వడానికి వాటిని తెప్పించాడు. ఇవి ఎందుకు అన్నాడు. అప్పుడు చెప్పాడు, నేనే ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రెపిల్లలను చేతపుచ్చుకున్నవని చెప్పాడు. అబ్రహాము అతనికి వివరణ ఇచ్చినప్పుడు అబీమెలెకు స్వరం వణికుంటుంది. అప్పుడు అన్నాడు, ఈ పని ఎవరు చేశారో నేను ఎరగను, నీవును నాతో చెప్పలేదు. నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, నీ దాసులు అబ్రహాం బావిని బలాత్కారంగా తీసుకున్నారా అని దేవుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలా? ఇంతకుముందు అబ్రహాం కూడా చెప్పలా? దేవుడే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనప్పుడు మనం వివరించి ప్రయోజనం లేదు. ఎవరైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారో వారికి మనతో దేవుని సన్నిధి ఉన్నదనే స్పృహ, మన ప్రార్థన ద్వారా వారికి మేలు కలిగిందనేటువంటి రుజువు వచ్చాక భయం అనేది వాళ్ళలోనికి దేవుడే పంపిస్తాడు. ఈ భయం కలిగిన అబీమెలెకు ఇప్పుడు ఆ నీళ్ల బావి గురించి, అది నువ్వే తవ్వావు, అది నీది, నేను తవ్వలేదు, ఈ బావిని బలాత్కారంగా తీసుకోము, ఇలాంటి విషయాల దగ్గర ఖచ్చితంగా మనం దేవుడు తన సన్నిధిని మనతో ఉంచాడనే రుజువు వచ్చిన తర్వాత వివరించవలసిందే. కానీ వారికి మన మీద సదాభిప్రాయం లేనప్పుడు మనం ఎంత వివరణించినా వాళ్ళు దాన్ని స్వీకరించరు. సరికదా, దాన్ని కూడా తప్పుపట్టే ప్రమాదం ఉంది. దేవుడే అబీమెలెకు నోరు మోయించాడు. దేవుడే అబీమెలెకును బాధ పెట్టాడు. దేవుడు అబ్రహాము ప్రార్థన ద్వారా వారి బాధను తొలగించాడు. ఇప్పుడు దేవుడే అబీమెలెకులో భయాన్ని తెచ్చాడు. ఆ భయాన్ని నివృత్తి చేసుకోవడానికి, పరిష్కరించుకోవడానికి, అబ్రహాముతో సమాధాన నిబంధన చేయడానికి వాళ్ళంతటా వాళ్ళుగా అబ్రహాం గుడారం దగ్గరికి వచ్చారు. అప్పుడు చెప్పాడు, ఇదిగో ఈ నీళ్ల బావి, ఇది నేనే తవ్వాను అనడానికి ఈ 7 గొర్రెపిల్లలను తీసుకో అని. 27లో గొర్రెలనిచ్చాడు, గొడ్డలనిచ్చాడు. తిరిగి బావి దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళా 7 గొర్రెపిల్లలను తెచ్చిచ్చాడు. అంటే 2 సార్లుగా, ఒకసారి ఇచ్చిన అబీమెలెకుకు 2 సార్లు ఇస్తూ అతనితో సమాధాన నిబంధన చేశాడు. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని పిల్లలు లోకానికి ఎప్పుడు రుణస్థులుగా ఉంటారు. లోకమే దేవుని పిల్లలకు రుణస్థులు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇది దేవుడు మన విషయం పట్టించుకుంటాడు. ఆయన మనం ఉన్న ఆపదలో మనల్ని కాపాడుతాడు, మన వారిని కాపాడుతాడు. ఆ మీదట మన దగ్గరికి వాళ్ళు వచ్చి మనల్ని బాధ పెట్టినట్టు మాట్లాడినప్పుడు మనం మౌనంగా ఉండడం వల్ల వారి కష్టం తీర్చడానికి మనమే ప్రార్థన చేయటం,
ఆ మీదట వారు బాగుపడ్డం, దేవుడు తోడుగా ఉన్నాడనే రుజువు వారు బాగుపడ్డం, ప్రార్థన వినడమే కాకుండా 90 సంవత్సరాల శారా కొడుకుని కనడం కూడా దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు అనడానికి రుజువే. అటు తరువాత అబ్రహాం వివరించాడు. అబీమెలెకు మౌనంగా ప్రమాణం చేసుకున్నారు. అక్కడి నుంచి అబీమెలెకు లేచి తన సేనాధిపతి ఫికోలు ఫిలిష్తీ దేశం తిరిగి వెళ్ళాడు. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చివృక్షం నాటి అక్కడ నిత్య దేవుడని యెహోవా పేరిట ప్రార్థన చేశాడు అని రాసింది. పరదేశిగా ఉన్న దినముల్లో దేవుడు నిత్యుడు, ఆయన ప్రార్థన వింటాడు, మన విషయమై పూచి వహిస్తాడు, మన తరపున రాజులతో మాట్లాడతాడు, రాజుల్ని గద్దిస్తాడు అనే సత్యం ఈ జీవిత యాత్రలో మనం తెలుసుకోవాల్సింది. ఇది యాత్రా జీవితం. మన మీద మనం ఆధారపడి ఏ సమస్యను పరిష్కరించుకోలేం. మన బలం ఉంది కదా, మనకు బలగం ఉంది కదా, మనకు పలుకుబడి ఉంది కదా, ఇవేవీ కావు. మనకున్నది దేవుడు, దేవుని యొక్క అభయం, దేవుని యొక్క సన్నిధి, దేవుడు ప్రార్థనకు జవాబివ్వడం, దేవుడు తానే ఏలికల్లో భయాన్ని కలుగు చేయడం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మరోమారు ఈ రీతిగా అధ్యయనం సమయాన్న మీరు మాకు ఇచ్చిన కొద్ది తలంపుల కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ ముందున్న సమయం దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.